ఈరోజు మనం హెల్దీ ఫుడ్ రెసిపీస్లో మినప్పప్పు సూప్ ఎలా చేయాలో చూద్దాం. ఇది సింపుల్గా అండ్ చేసుకుంటే వితిన్ 10 మినిట్స్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని హీట్ అయ్యాక మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మినప్పప్పు అనేది కొంచెం మనకి బ్రౌన్ కలర్లోకి మారాలి. అలా మారినప్పుడు మనకి స్మెల్ కూడా వస్తుంది, అప్పుడు ఫ్రై అయినట్టు. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకోవాలి. అయితే ఈ మినపప్పు సూప్ వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే, ఎక్కువగా ఇంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది, అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని వీక్లీ ట్రై చేసుకొని తింటే చాలా మంచిది. ఇప్పుడు మనం కుక్కర్ మూతను ఓపెన్ చేసుకొని ఆ పప్పు ఉడికిన దాన్ని మెత్తగా మెదుపుకోవాలన్నమాట. మెదుపుకొని ఆ పప్పుకు సరిపడా లైట్గా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించాక ఇలాచీ పౌడర్ వేసుకొని, నేను యాలకులని ఒక 4-5 యాలకులు ఉంటే వాటిని దంచుకొని వేసుకున్నాను. తర్వాత పప్పుకి సరిపడా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని వేసిన తర్వాత మనం కంప్లీట్గా ఒక 10 మినిట్స్ వరకు కూడా మూత పెట్టేసి ఉడికించాలన్నమాట. ఇలా ఉడికించడం వల్ల ఏమవుతుందంటే బెల్లం అనేది కరిగి మెల్ట్ అయిపోయి మనకి మొత్తం సూప్లా తయారవుతుంది. ఆ టైంలో మనకి కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే లాస్ట్ అయిపోయింది, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు లైట్గా నెయ్యి వేసుకుంటే దీని యొక్క టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిది. ఐ థింక్ మీకు నచ్చుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదండి. మీరు చేసే ఒక లైక్ ఎంతో సపోర్ట్ అండి మాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.